వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ. మంత్రి లోకేష్. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ. మంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటన. ఏపీ శాసనమండలిలో బొత్సాకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. మండలంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా కేంద్రాలను రంపచోడవరం పీఓ కట్టా సింహాచలం తనిఖీలో భాగంగా ఏపీ టీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల రాజోమంగి నందు పరీక్షా కేంద్రాన్ని, సిహెచ్సి వైద్యశాలను, జీసీసీ సూపర్ మార్కెట్లను పరిశీలించారు. ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు సరైన సౌకర్యం లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే అనారోగ్యం పాలన రోగులు కూర్చోవడానికి కుర్చీలు గానీ బెంచీలు గానీ సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక పాత్రికేయులు రంపచోడవరం ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం దృష్టికి తీసుకురాగా దీనిపై పీఓ వైద్యురాలిని వివరణ కోరగా మరోమారు ఇటువంటి సమస్య తలెత్తకుండా చూసుకుంటామని వైద్య అధికారిని సుష్మా తెలిపారు. అనంతరం గిరిజన నాయకులు గంప నాగరాజు పీఓ కట్టా సింహాచలంతో రాజోమంగినందు పక్క బస్ షెల్టర్ను నిర్మించి మహిళల కోసం బాత్రూమ్ వసతులను కల్పించాలని కోరడం జరిగింది. మీరందరూ ఉన్నారని టీసీతో ఇష్యూస్ ఏం లేవు కదా. బట్ ఓపీ నేను అడిగితే నువ్వు చాలా ఎక్కువ ఉంటుందన్నావు. బట్ సుబ్రహ్మణ్యంలో డెలివరీ ఎంత తక్కువ కదా. ఎందుకు అలా కదమ్మా, విభక్తిని వేసే తర్వాత కదా ఈసీ అయిన వాడు ప్రాబబుల్ ఆర్సీసీ రిజిస్ట్రేషన్కి వస్తారు కదా. అవును సార్, కరెక్టే. అంటే ప్రెగ్నెన్సీ తగ్గిందన్నా లేకపోతే తక్కువ కదమ్మా, అలా మిస్ అవుతున్నారేమో చూడండి. మీటింగ్ పెట్టి విభక్తిని చేస్తున్నారు. ఏలశ్వరం కానీ నర్సీపట్నం కానీ పంపిస్తున్నాం సార్. వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు సార్. ముందుగా నేమ్ ఇస్తే వాళ్ళు మొత్తం బ్లడ్ అది బాగానే ఉంటే చేస్తున్నారు సార్. అక్కడ ముందుగా రిజిస్టర్ చేయించుకుంటే మేము వాళ్ళే కాల్ చేస్తున్నారు సార్. మాకు ఏలశ్వరం నర్సీపట్నం దగ్గర కాబట్టి ఎలాగో రంపచోడవరం అయితే లాంగ్ అయిపోతుంది కాబట్టి. అవును సార్, అంటే ఇంకా ఇక్కడ కన్వీనియన్స్ సార్ ఏలశ్వరం. అలాగే హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదనేసి పేషెంట్లు వాపోతున్నారు సార్. అంటే ఏ విధంగా అంటే ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్కి సరైన ఫెసిలిటీస్ కానీ కూర్చోడానికి కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతుంది. బయట అంతా కూర్చోడానికి ఉంది సార్. వాళ్ళు కూర్చోమన్నా కంప్లైంట్ బాక్స్ చాలా చైర్స్ ఉన్నాయి సార్ కూర్చోడానికి కూడా. కూర్చోడానికి అంత ప్రాబ్లం లేదు సార్. క్లైనిక్స్ అంటే ఆల్మోస్ట్ నేను ఎంతవరకు చూసుకోవాలి అన్నీ చూసుకుంటున్నాను సార్. నేను యాజ్ ఎ సింగిల్ మెడికల్ ఆఫీసర్గా, ఫీమేల్ డాక్టర్గా మొత్తం ఇది తర్వాత సార్ మిగతా అన్నీ చూసుకుంటున్నాను సార్. ఇంకా నువ్వు రెండు చెప్పావు కదా, ఫీమేల్ డజంట్ మ్యాటర్. ఓకే, యూఆర్ ప్రొఫెషనల్. ఓకే, యూఆర్ డాక్టర్. సింగిల్ డాక్టర్గా ఐ విల్ అగ్రీ దట్. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహారీల నిర్మాణం, డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహారీ గోడలను పూర్తి చేయాలంటే 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ను ఈ
ప్రభుత్వం చేపట్టిందని ప్రతి పాఠశాల కాలేజీల్లో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని మంత్రి అన్నారు. శిరీష గారు, సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మాట్లాడటం జరిగింది. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది. అధ్యక్ష, ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష మన అదితి గజపతి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నాం. అధ్యక్ష, ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. అధ్యక్ష, ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గంజాయి నిర్మూలన కోసమై ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగల్ కు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. గారు, శ్రావణ్ గారు అందరూ కూడా చాలా, అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది. అధ్యక్ష, దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు. అధ్యక్ష, మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు. అధ్యక్ష, ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటన విడుదల చేశారు. ట్రెజరీ బెంచ్ గా ముందు వరుసలో రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం ప్రభుత్వం చీఫ్ విప్ విప్లను సీట్లను కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా శాసనసభాపక్ష నేత జగన్ కు ప్రతిపక్ష బెంచీలో ముందు వరుసలో సీట్ కేటాయించారు. 5 ఏళ్లు అధికారంలో వైసీపీ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా నాటకాలు ఆడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ శాసనమండలిలో రాజధాని అమరావతిపై అధికార విపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే అమరావతి శ్మశానం అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో చేపట్టిన నిర్మాణాలు గత ప్రభుత్వం 5 ఏళ్లు నీటిలో ముంచిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ నాటకాలు ఆడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఋషికొండ నిర్మాణాలపైన అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు.
అధ్యక్ష మాట్లాడారు కదా, వినాలి కదా అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ వినండి, మీరు చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి. ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత పేదవాడి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా లాస్ట్ 5 years అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. మేము కట్టినీళ్ళకి రంగులు వేసుకున్నారు, బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు. అసెంబ్లీలో గిరిజనుల సమస్యలపై ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఏ నిధులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు గిరిజనుల్ని రాచి రంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇది ఖచ్చితంగా చెప్పగలవు అధ్యక్ష, ఇది చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు అధ్యక్ష. కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి అధ్యక్ష గత 5 సంవత్సరాలను. ఇప్పుడు పూడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష. కొత్త రోడ్డు వేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష. అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష. ఎందుకంటే డోలీ మోతలు కానీ, పిల్లల చదువులు కానీ, సప్లై నిధులు కానీ అన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇవి 3 డిఫరెంట్ క్వశ్చన్స్. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష, చెప్పాలి అధ్యక్ష దయచేసి. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి అధ్యక్ష గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు. గత 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారు. మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఈ ప్లాంట్ నిర్వాహకులతో పాటు ప్రముఖులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70,232 దరఖాస్తులు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతరావు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన అనగాని బదులిచ్చారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలను అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా మా ప్రభుత్వం 2-3 సెంట్లు స్థలం ఇస్తోందన్నారు. అంతేకాక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలో మారిందని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులను కమిషనర్ పరిధిలోనే ఉంచుకొని వారిని పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్మికులకు నేరుగా జీతాలను మున్సిపాలిటీలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 31 రూపాయలు పెంచి జీతాలు అందించాలని, అలాగే చనిపోయిన వారికి చెల్లించవలసిన లబ్ధిని వెంటనే వారి కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లుగా గత ప్రభుత్వం ఆప్కాస్ కింద కార్మికులందరినీ ఆప్కాస్ కింద చేర్చడం జరిగింది. ఇప్పుడు అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఆప్కాస్ను రద్దు చేస్తామన్న ప్రకటన చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏజెన్సీల ద్వారా కార్మికులను అంటగట్టే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2024లో జరిగిన సమ్మె సందర్భంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం అర్హులైన కార్మికులను పర్మనెంట్ చేస్తామని, అదేవిధంగా హెల్త్ అలవెన్స్తో పాటు 31,000 జీతం ఇవ్వాలని మేము అప్పుడే డిమాండ్ చేయడం జరిగింది. అయినా ఆ ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలో ఖచ్చితంగా వాళ్ళు కూడా జీతాలు పెంచామని ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తున్న జీతాలు పెంచలేదు. అందువల్ల ఈరోజు ఆప్కాస్ను రద్దు చేయకూడదని ఈరోజు రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే కార్మికులు పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని కమిషనర్ ఆధ్వర్యంలోనే వాళ్లే జీతాలు ఇచ్చి మున్సిపల్ కార్మికుల్ని మున్సిపల్ కార్మికులుగా గుర్తించి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో జీతాలు వేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు మన జిల్లాలో సుమారు ఒక 50 మంది కార్మికుల పైన అన్ని మున్సిపాలిటీలో కమిషన్లు చనిపోవడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకి పిఎఫ్ క్లెయిమ్ గల పిల్లలకు పెన్షన్ రావలేదు. కాబట్టి ఈ సమస్యలను అన్ని డిమాండ్ పర్మనెంట్ చేయాలని, ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి వాణిజ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది. వాళ్ళు విధులను పూర్తి చేసుకొని వారి సమస్యల పైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చినారు. ఎందుకంటే ఇన్ని రోజులు
ఈ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అబ్కాసులో ఉన్నారు. వాళ్ళకి మంచిగా జీతాలు రావడం, వాళ్ళు బిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా పోవడం జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆబ్కాస్ని రద్దు చేస్తాం, ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు కేబినెట్లో నిర్ణయం చేయడం దురదృష్టకరమని ఇది రాష్ట్ర మున్సిపల్ వర్క్. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ కౌంటింగ్ పై కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా 50 వరకు ఒక కట్టగట్టి అన్నింటినీ మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 5వ రౌండ్ కంప్లీట్ అయింది. 1.5 hours అయింది. అంటే మనం ఒక 30% అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టేక్స్ ఆల్మోస్ట్ 3.5 hours అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ 9:45 అయింది. ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు 2 o'clock వరకు ఇదే అవుతుంది. లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా పోస్టల్ బాలెట్స్ కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. సార్ కొంచెం పెద్దగా ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు 33 నియోజకవర్గాల్లో 483 పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా చాలా హుందాగా జరిగింది ఎన్నిక. 33 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువత, రైతు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలో ఉన్న శివాలయంలో చోరీ జరిగింది. ప్రతిపాడు ఎస్ఐ నాగేంద్రరావు తెలిపిన వివరాల మేరకు ఆలయంలోని స్వామివారి వెండి కిరీటంతో పాటు అమ్మవారి బంగారు తాళిబొట్టు అపహరణకు గురైందని తెలిపారు. క్లూస్ టీం నేరం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరిస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లాలోని 811 టీఎంసీలో 511 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లవచ్చంటూ నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట యమపాసమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు నీటిని తరలించడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి వైఎస్ సీమకు నీరు తీసుకెళ్తే తర్వాత ఆయన కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేయలేదా అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలమూరు ద్రోహి అని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించిండనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కాదు, ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దాదాపుగా 4 దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా పోటాపోటీన రాజకీయాలు జరిగినాయి. ఆ 4 దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే, ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే. ఆనాడు బాలకృష్ణ గారైనా, జయరాములు గారైనా, రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో
ఆనాడు వాళ్ళు పోటీ పడ్డారు. అందుకే పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కానీ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి అవినీతిమయం చేసి వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఐఐటిని ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ శ్రీమతి సుదేశ్ ధన్కర్ సందర్శించారు. సాంకేతిక విద్యా ప్రగతి గురించి విద్యార్థులు అధ్యాపకులతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు పరిశోధనలు దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు పరిశోధనలపై ఆర్థిక వ్యవస్థలు పలు అంశాలను విద్యార్థులతో ఉపరాష్ట్రపతి పంచుకున్నారు. విభిన్న భాషలు సంస్కృతుల నేపథ్యం భారతదేశం 5000 సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశం మేధోపరంగా ఉన్నతంగా ఉందన్నారు. ఐఐటీల శాస్త్రీయ పరిశోధనలతో 20 కోట్ల మంది రైతులకు నేరుగా బ్యాంకుల్లో ప్రోత్సాహం పొందుతున్నారని అన్నారు. పరిశోధనలు ఆవిష్కరణలతో డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిందన్నారు. Reality check. Our nation is in the top global room of economy. Exponential economic upsurge. Phenomenal infrastructure growth. World technological leaders. When it comes to final aspects of development like quantum computing or clean hydrogen mission, or commercialization of 6G, areas which will appeal to not to ordinary youth, but we are in the big league of nations. Artificial intelligence is bringing about paradigm shift every moment. It is introduction of an era, a new kind of industrial revolution with greater potential, challenges and opportunities. This has a big basket of opportunities for boys and girls. Let me remind you one aspect. I had the occasion to face terrible pangs of pain in 1990. I was a minister. And our gold had to be shipped out by air to be placed to 2 banks in Switzerland to sustain our fiscal credibility because our foreign exchange could not last even for a few weeks, not to speak of months. It was in doldrums, dangerously moving around $1 billion. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందనివ్వకూడదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక తెలుగుదేశం పార్టీ వారికి ముఖ్యమంత్రి అని ఆయన ప్రశ్నించారు. అలాగే సీఎం పదవి స్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రజలు సమదృష్టితో చూస్తానంటూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారా అని ప్రశ్నించారు. చేసి అటువంటి మాట్లాడడం అతను తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా
వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి మహమ్మారిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయాలని అసెంబ్లీ సాక్షిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ మాధవి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాదక ద్రవ్యాల అంశాన్ని గళ మాధవి లేవనెత్తారు. అధ్యక్ష, అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన, వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తపన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా, దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు, టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు. అధ్యక్ష, టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పాట్రోలింగ్ ప్రహారా చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష. పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతూ ఉన్నది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష, పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల, ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆ పాట్రోలింగ్ వ్యవస్థ, అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి స్థానిక ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం జరగనుంది. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే ఖాజావలితో కలిసి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు చేర్చి పోలింగ్ అయిన ఓట్లు సరిచూసి వాటిని బండలుగా చేపడుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్లో కూర్చుని ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మీ టేబుల్కి సంబంధించి మీ రోకు సంబంధించి అందరూ వస్తున్నారో లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా వేకెన్సీ కానీ రిపోర్ట్ కానీ చేయకపోతే ఇమీడియట్గా ఒకసారి శానిటైజర్ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో మెగా డిఎస్సీ ద్వారా 16,345 టీచర్ పోస్టుల భర్తీ, మంత్రి లోకేష్. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ, మంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటన. ఏపీ శాసనమండలిలో బొత్సాకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.